మనం అప్పుడు చిన్నప్పుడు వచ్చేవాళ్ళం కదా ఇక్కడికి ఎక్కువగా. అవును వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? పెద్ద అయిపోయాం కదా, మళ్ళీ ఇదే ప్లేస్కి నీకేమి డిఫరెన్స్ అనిపిస్తుంది? మళ్ళీ వచ్చాం. మళ్ళీ చిన్నలో అయితే బాగా అనిపిస్తుందా? అలానే అనిపిస్తుంది కానీ అది అవ్వదమ్మా. Hey friends, are you ready? 3, 2, 1. Welcome back to our channel, Delisha Vlogs. హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ సేఫ్ అండ్ గుడ్. ప్రీవియస్ వీడియో చూసినట్లయితే మనం అల్లూరి సీతారామరాజు గారి యొక్క పార్క్ అయితే వెళ్ళాం. అక్కడ అల్లూరి సీతారామరాజు గారి సమాధిని అయితే చూసాం అండ్ అలాగే కొద్దిగా చరిత్ర గురించి అయితే తెలుసుకున్నాం. ఇంకా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. ప్రతి ఇండియన్ ఖచ్చితంగా చూడవలసిన వీడియో అది. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఆ వీడియోలో చెప్పినట్టు మాకు ఈ పార్క్తో చాలా మెమరీస్ అయితే ఉన్నాయి. ఆ మెమరీస్ ఏంటో మళ్ళీ రికాల్ చేసుకుంటున్నాము. సో అవేంటో మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియోని అయితే చేస్తున్నాను. సో వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. చిన్నప్పుడు ప్రతి హాలిడేస్కి మేమైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళం అండి, కేడీపేట. సో ఇక్కడ కనిపిస్తున్నారు కదా, తినొచ్చి మా అమ్మమ్మ వాళ్ళ కొడుకు. మేము అలా 9 మెంబర్స్ ఉండేవాళ్ళం. ఆ 9 మెంబర్స్లో ఈరోజు ఒక 2 మెంబర్స్తో అయితే వచ్చాను. చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ వీళ్ళు. సో మళ్ళీ అప్పటి విషయాలన్నీ రికాల్ చేసుకుంటుంటే చాలా సంతోషంగా అనిపించింది. సో చిన్నప్పుడు ఈ స్టాచ్యూ చుట్టూ తిరుగుతూ ఆడేవాళ్ళం. ఇక్కడ మనం చూసింది అల్లూరి సీతారామరాజు గారి యొక్క స్టాచ్యూ. ఇప్పుడు చూస్తున్న స్టాచ్యూ వచ్చి అల్లూరి సీతారామరాజు గారి యొక్క తల్లి స్టాచ్యూ అండి. చూడండి, ఈ చెట్టు చాలా విస్తీర్ణంగా ఉంది. ఈ చెట్టు చుట్టూ కూర్చొని తిరుగుతూ ఆడుకునే వాళ్ళం. మాతో వచ్చిన మా పిన్ని అండ్ మా వదిన ఇద్దరైతే చక్కగా ఇలా కూర్చొని ఉండేవారు. ఇప్పుడు అదే ప్లేస్లో మా మదర్ అండ్ మా పిన్ని అయితే కూర్చొని ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈమె మా మదర్ అండి, మీ అందరికీ తెలుసు. సో నా పక్కన ఇంకో ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పాను కదా ఇందాక, తనే మా పిన్ని. మా పిన్ని వాళ్ళ ఇంటికే వచ్చేవాళ్ళం. చక్కగా సాయంత్రం అయితే కూర్చొని ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు మా పిన్ని అయితే మీతో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటారు. చెప్పింది హాయ్ మా మామ. హాయ్ చెప్పు మామ. మా అందరికి చిన్న మామ అనమాట. ఇంకో మామ కూడా మిస్ అయిపోయాడు ఇక్కడ. ఇంకా 2 పిన్నిలు కూడా మిస్ అయిపోయారు. వాళ్ళందరూ వచ్చుంటే మళ్ళీ అన్నీ కలెక్ట్ చేసుకునే వాళ్ళం. పిన్ని నీకు ఎలా అనిపిస్తుంది చెప్పు? చాలా హ్యాపీగా ఉందమ్మా. మా చిన్న చెల్లి కూడా వచ్చుంటే బాగుంది కదా. అవునవును, మళ్ళీ అందరం కలిసి నెక్స్ట్ టైం మళ్ళీ ప్లాన్ చేసుకుందాం. తప్పకుండా. అనుకోకుండా కలిసామన్నమాట. అప్పుడు చిన్నప్పుడు కొన్ని విషయాలు చెప్పు పిన్ని. చిన్నప్పుడు అంటే దసరా హాలిడేస్ కి, సమ్మర్ హాలిడేస్ కి మీరు అందరూ వచ్చేవాళ్ళు. బాగా అలా చేసేవాళ్ళమా? బాగానా. ఇంకా ఈవినింగ్ 4 అయితే ఇక్కడికి వచ్చేవాళ్ళు. బాగా ఎక్కువ సెటిల్, బాల్స్, ఇంకెందుకు మీద తిరగడం, పరిగెట్టడం, అదే పని, అదే ఆట. మన ఫేవరెట్ ప్లేస్ చెప్పింది. మన ఫేవరెట్ ప్లేస్ అటువైపు ఉంటది, గ్రౌండ్ దగ్గర. అక్కడ కూర్చొని అలా కొండ దగ్గర కూడా ఎక్కువ ఆడుకునే వాళ్ళం కదా. రాళ్ళు అవి ఉన్నాయి కదా. నువ్వు చెప్పండి, నీకేం గుర్తొస్తున్నాయి ఇక్కడికి వస్తుంటే? గుర్తుకొస్తున్నాయి. మా పిన్న అయితే మంచి పాట కూడా వేసుకుంటుంది పక్క నుంచి. చెప్పు పండు. అక్కడ స్పాట్ ఉండేది. ఆ స్పాట్ చాలా వరకు చేంజ్ అయిపోయావన్నీ. ఇంకా ఇంతకుముందు ఇంత డెవలప్మెంట్ ఏం లేదు, ఇప్పుడైతే పార్క్ బాగా డెవలప్ అయింది. మన ఫేవరెట్ గేమ్ ఏంటి ఇక్కడ? మన ఫేవరెట్ గేమ్ అంటూ ఏమి ఉండేది కాదు, ఇంకా అలా ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. షటిల్ ఎక్కువ ఆడేవాళ్ళం. అంత్యాక్షరి, ఇంకా అంత్యాక్షరి ఆడుకునే వాళ్ళం, అంటుకునే ఆట ఆడేవాళ్ళం, చాలా ఆడేవాళ్ళం కదా. ఈసారి నెక్స్ట్ టైం మళ్ళీ అందరితో మళ్ళీ అవే చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకొని మళ్ళీ ఒకసారి ఆడి మళ్ళీ ఒక వ్లాగ్ చేద్దామా? తప్పకుండా. రెడీయా? రెడీ. ఓకే మమ్మీ, నీ చిన్నప్పుడు ఇక్కడ ఏమైనా మెమరీస్ ఉన్నాయా? చిన్నప్పుడు అంటే బోల్డ్ ఉంటాయి. మా అమ్మమ్మ గారు ఊరు కాబట్టి ఎప్పుడో వచ్చేవాళ్ళం సమ్మర్ హాలిడేస్కి. ఇంకా చాలా ఉన్నాయి. అక్కడి నుంచి నెక్స్ట్ అయితే మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. ఇక్కడ కనిపిస్తున్నారు కదండి, ఈయన మా బాబాయ్ అంటే మా పిన్ని వాళ్ళ హస్బెండ్ అండ్ మా ఫాదర్, మా మదర్ అండి, మీ అందరికీ తెలుసు. చాలా డేస్ తర్వాత కలుసుకున్నామండి. ఈ జాబ్స్ అని, ఈ ఎడ్యుకేషన్ అని చాలా దూరంగా ఒకరికొకరు ఉంటున్నాం. సో చాలా డేస్ తర్వాత కలిసాం కదా, చక్కగా కూర్చొని మంచి చెడ్డలు అయితే మాట్లాడుకుంటున్నాం. ఆ ఫ్లెక్సీలో చూస్తున్నారు కదండి, తినొచ్చి మా చిన్న చెల్లి, మా పిన్ని వాళ్ళ కూతురు.
తనైతే స్కూల్కి వెళ్ళింది, స్కూల్ నుండి రావాలి, ఇప్పుడు తీసుకొస్తారు. అండ్ ఈ మంచం చూస్తున్నారా, ఇది మా బాబాయ్ వాళ్ళే చేశారండి. మంచాలు సోఫాలు ఇవన్నీ చాలా బాగా చేస్తారు, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, క్వాలిటీగా ఉంటుందండి. అండ్ రీజనబుల్ రేట్స్తో అయితే చేస్తారు. ఇక ఎవరైనా చేయించుకోవాలనిపిస్తే కేడీపేట దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా వీళ్ళ దగ్గరికి అయితే ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడి నుంచి అయితే మేము మా బాబాయ్ వాళ్ళ ఇంకో ఇంటికి అయితే వెళ్ళాము. ఆ ఇల్లు అయితే చాలా బాగుంటుందండి. సో ఇప్పుడైతే మనం ఆ హోమ్ టూర్ని కూడా చూసేద్దాం. చూడండి, తలుపులు కానీ ఆ మంచం కానీ మా బాబాయ్ వాళ్ళు చేసిందే. ఈ మంచం చూడండి, ఫినిషింగ్ కానీ వర్క్ కానీ ఎంత స్మూత్గా ఎంత బాగుంటుందో చూడండి ఒకసారి. సో ఇక్కడ మా పిన్ని వాళ్ళ తోటి కోడలు అండ్ అలాగే వాళ్ళ అత్తయ్య గారండి. ఓపెన్ కిచెన్ ఉందండి. ఇప్పుడు మనం ఉన్నది కదా హాల్, అది హౌస్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ 2 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి. ఇక్కడైతే చాలాసేపు కూర్చొని మాట్లాడే ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. సో నెక్స్ట్ అయితే వీడియోలోని కొన్ని బ్లూపర్స్ని అయితే యాడ్ చేయబోతున్నాను, చూసి ఎంజాయ్ చేసేయండి. ఫ్రెండ్స్, మేమైతే మొత్తం అల్లూరి సీతారామరాజు పార్క్ అయితే చూసామన్నమాట. ఇక్కడైతే మాకు చాలా మెమొరీస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు కొన్ని మెమొరీస్ని అయితే రీకలెక్ట్ చేసుకుందామని చెప్పి ఇక్కడైతే నేను మా చిన్ని బుల్లి మామని అయితే మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. హాయ్ బుల్లి మామ. హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నాను. మా వ్యూవర్స్ అందరికి హాయ్ చెప్పు. హాయ్. ఇంకో మామ కూడా మిస్ అయిపోయాడు ఇక్కడ. సో వీళ్ళందరూ నాకన్నా చిన్న కానీ మామలు అనమాట. మనవరాల్ని ఇంట్రడ్యూస్ చేయకూడదు. ఇక్కడ తాత, ఇక్కడ మనమరాలు. హాయ్ మామ. హాయ్. హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. మనం అప్పుడు చిన్నప్పుడు వచ్చేవాళ్ళం కదా ఇక్కడికి ఎక్కువగా. అవును, వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? పెద్ద అయిపోయాం కదా, మళ్ళీ ఇదే ప్లేస్కి నీకేమి డిఫరెన్స్ అనిపిస్తుంది? మళ్ళీ వచ్చాం. మళ్ళీ చిన్నదా అయితే బాగా అనిపిస్తుందా? అలానే అనిపిస్తుంది, కానీ అది అవ్వదమ్మా. సరే ఫ్రెండ్స్, ఇవాళతో ఈ వీడియో అయిపోయింది. బాయ్ బాయ్. బాయ్ 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 చెప్పండి. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు డెలిషా వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.